అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే మన కింద భూమి దగ్గర తోటలో ఆ చెట్లు పెట్టినాం కదా, ఆ చెట్లు కూడా గడ్డి సీజ్ అయింది బాగా. నాకు టైం పట్టింది బాగానే. గడ్డి సాఫ్ చేయాలా, చెట్లు పీకాలా, మళ్ళీ కుండీలు వేసినాం నెక్స్ట్. అందుకే కొంచెం టైం పట్టింది. ఆల్రెడీ ఇది ఈ చెట్టు వచ్చేసి కేరళకి వెళ్ళి తెచ్చినామని చెప్పినాం కదా. ఆల్రెడీ మనం 3 వీడియోలు చేసినాము. 2 months ఏమో పెట్టాము మొక్క. ఈ చెట్టు రెడ్ కలర్ చెట్టు అనమాట. ఇది అరటిపళ్ళు, తినేటివి అరటిపళ్ళు. రెడ్ కలర్ చెట్టు ఇది. రెడ్ కలర్ ఉంటుంది. దాని పేరు ఏం పేరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. కుండీ కూడా వేసినా, మంచిగా నీళ్ళు కూడా పడతాయి. ఇది వచ్చేసి మా దగ్గర ఉన్న మా తోటలో ఉన్న చక్కెరకేళి అరటిపండు పళ్ళు చెట్టు ఇది. గడ్డి పీకేసిన, చెట్టు సాఫ్ చేసిన, మొత్తం కుండి వేసిన. చెట్టు ఎందుకు కొంచెం వీక్గా ఉన్నది, చూద్దాం. కొత్త భూమికి అయితే మరి ఎరువేమి అవసరం లేదు, బలము. చూద్దాం, ఒక 10 రోజులు చూసి. ఇప్పుడు కుండీలు వేసినాం కదా, కుండీలు గడ్డి పీకి కుండీలు వేసినాం కదా, మంచిగా పెరుగుతాయి, పెరగాలి. అంతే. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మన తోట, ఇది మన తోటలోది. ఇది వచ్చేసి పెద్ద అరటిపళ్ళది. ఇదే తినే అరటిపళ్ళది. మన దగ్గర ఆల్రెడీ వీడియోలో ఉన్నాయి. దాన్ని పిలక పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఇది కొంచెం బలంగా బాగానే వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కేరళకి వెళ్ళి తెచ్చిన. దీని పేరు వచ్చేసి మన పచ్చి అరటిపళ్ళు ఉంటుంది కదా, పచ్చ అరటిపళ్ళు చెట్టు. ఇది పొట్టు చెట్టు. అప్పుడు పెట్టిన, చచ్చిపోతే అనుకున్నా. అంటే కేరళకి వెళ్ళేటప్పుడు మేము పెళ్లి పని మీద, మా బామ్మ పెళ్లి పని మీద వెళ్ళినప్పుడు ఏం చేసినామంటే, మా మామని తీసుకురామంటే 2 అరటి చెట్లు, ఈ పొట్టు అరటిపండు ఒకటి, అయ్యా రెడ్ కలర్ చెట్టు ఒకటి తీసుకొచ్చిండు పిలకలు. అయితే మంచి ఎండల్లో అనమాట, ఏప్రిల్ నెలలో ఎప్పుడునో తీసుకొచ్చినాము. ఎండల్లో ఊరి నుంచి రాగానే మనకి హెల్త్ బాగోక 15 రోజుల దాకా నాటలేదు. కాకపోతే మన రూమ్ దగ్గరనే మనం వాడే నీళ్ళు ఎక్కువగా వాడే కాడ పెట్టేసినాము. హెల్త్ బాగోక 15 రోజుల తర్వాత పెట్టినా. మన చెట్లు అయితే వెంటనే పీక్కొచ్చి పెట్టినాము. మన దగ్గర అయితే ఇవైతే 15 రోజుల తర్వాత పెట్టినా. అయితే చచ్చిపోతాయి అనుకున్నా గ్యారెంటీగా. ఇప్పుడు బతికిని, కానీ బతికినాక కొంచెం పెరిగినాక ఏమైందంటే, మనకి కింద జాలి పించింగ్ ఒకటే ఉంది, జాలి లేదు. ఇటుకెళ్ళి బర్రెలు, ఆవులు, మేకలు అవి తోలుకొస్తారు ఊళ్ళో వాళ్ళు. అయితే ఏమైందంటే, ఆ మేకలు అనేవి ఒక రోజున పెట్టిన 20 రోజులకి ఏమో మేకలు తింటున్నాయి. సరిగ్గా ఆకులు అవి ఎందుకు ఖరాబ్ అయినాయి అంటే, అట్లా సగం తినేసినాయి అనమాట. నేను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి మా రూమ్ మీద ఉంటుంది, ఆ మీదకి వెళ్ళి ఉరుకులాడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి సగం తినేసినాయి. ఇంకా నేను చూడకుంటే మొత్తం తినేసినాను అనుకుంటానే పెట్టినా. ఎందుకంటే మేకలు వస్తూ ఉంటాయి ఇక్కడ, మన దగ్గర ఆవులు ఉన్నాయి, ఎప్పుడు తెంపుకుంటాయో ఎప్పుడు కొడితే తెలియదు. కాకపోతే నేను వీడియోలో వీటి మీద చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఇవి పెద్ద అవుతాయా, పెద్దగా అవ్వా, కాయలు కాస్తాయా, కాయలు కాయవా అని చూద్దామని నేను వీటిని శ్రద్ధ చేస్తున్నా. ఆల్రెడీ మన దగ్గర పైన ఇంకా ఉన్నాయి, 2 రకాలే ఉన్నాయి. ఆ 2 రకాల్లో 2 రకాలు తెచ్చిపెట్టినా. మళ్ళీ 2 రకాలు కేరళకి వెళ్ళి తెచ్చిపెట్టినా. చూద్దాం నెక్స్ట్ వీడియో. ఇక ఇట్లా అయితే చూపిస్తున్నాను మీకు, బ్యాక్ కెమెరాతో చూపిస్తాను అంత క్లియర్గా. ఇట్లా క్లీన్ చేసిన గడ్డి లేకుండా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ చెట్టుకి ఆ చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉన్నది కదా, మన దగ్గర పప్పడి పళ్ళు చెట్లు ఉన్నాయి చిన్నవి. వర్షాలకి మొలకలు వచ్చినాయి, వాటి విత్తనాలు పడి ఆ మొలకలు తీసుకొచ్చి ఈ మధ్యలో, నెక్స్ట్ ఈ 2 చెట్ల మధ్యలో పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే చెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి పెరుగుతాయి. వాటితో పాటుగా అవి కూడా పెరుగుతాయి. మనం 4 కాయలు తిన్నవి వస్తాయి కదా. మీకు నెక్స్ట్ ఇక్కడ కూడా పెడదాం, అన్ని కూడా పెడదామని చూసినా. మొత్తం అది కూడా కొయ్యాలి, గడ్డి సాఫ్ చేస్తా. ఇంకా అక్కడ ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి అరటికాయ, కూర అరటికాయ ఉంటుంది కదా, అరటి చెట్లు నాకు దొరకలేదు. వేరే దిక్కు వెళ్ళి తీసుకురావాలి. నా దొరికిన కాడికి పెట్టినా. అయితే నా 8 సంవత్సరాల సర్వీస్లో ఆ చెట్టు ఎప్పుడు, అరటికాయ చెట్టు ఎప్పుడు వేయలేదు. తినేకాయలే తెచ్చేసిన ఊరికెళ్ళి, కానీ ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టిన. అరటికాయ చెట్టు కూడా పెడతా, కూర అరటికాయ అది ఒకటి పెడతా. ఈ మధ్యలో మట్టికి మధ్య గ్యాప్లో పప్పడి పళ్ళు పెడతా.
ఈ మధ్యలో కల్లా పప్పడి చెట్లు అవి పెట్టి పెడదాము. పప్పడి చెట్లు కూడా పెరుగుతాయి కదా, మనకు తిననీకి ఉంటాయి, కాయలు కాస్తాయి, పెడుతున్నాం. మరి కాయలు కాసిన దాకా ఉంటానా, నేను ఇందులో ఉంటానా లేదా వేరే వాడు వస్తాడా, ఎవరు తింటారో చూద్దాం. మనమైతే పెడుతున్నాం. ఇక తినే రుణం ఎడుకుంటుందో తర్వాత చూడాలి. నేను తింటానా వేరే వాళ్ళు ఎవరైనా తింటారా చూడాలి, చూద్దాం. ప్రతి చెట్లు అయితే మంచిగా పెరగనివ్వాలి, చెట్లు మంచిగా పెరగాలి, అప్పుడు కాయలు కాయాలి. అప్పుడు చూద్దాం నేను తింటానా వేరే వాళ్ళు ఎవరు తింటారా అని చూద్దాం. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. మన వీడియోలు మీకు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయి.